నమస్కారం సిటీ వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ₹2 కోట్ల వ్యయంతో కృష్ణనగర్ రైతు బజార్ నిర్మాణం శంకుస్థాపన చేసిన కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్. కొత్తరెడ్డిపాలెంలో ఫుడ్ పాయిజన్ 50 మంది అస్వస్థత. బాధితులను తెనాలి ఆసుపత్రికి తరలింపు. కలెక్టర్ పరామర్శ. పలక్లూరులో రీసర్వేను తనిఖీ చేసిన కలెక్టర్ సాయికాంత్ వర్మ. క్షేత్రస్థాయిలో పంటల పరిశీలన, రైతులతో ముఖాముఖి. స్కిల్ డెవలప్మెంట్ పై కేంద్ర మంత్రి పెమ్మసాని సమీక్ష. సెంటర్ల కెపాసిటీని పెంచి 9,000 మందికి ఉపాధి చేకూర్చేందుకు ప్రణాళికలు చేపడుతున్నట్లు వెల్లడి. పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదలపై మండిపడుతున్న వాహనదారులు. శంకర్ విలాస్ సెంటర్లో సిపిఎం నిరసన. ఇంటర్నెట్ చరిత్రలో సంచలనం సిటీ బ్రాడ్బ్యాండ్. ఇప్పుడు ఇంటింటికి ఇంటర్నెట్, సిటీ నుంచి గ్రామం వరకు అదే స్పీడ్. మీరు ఈ రోజే సిటీ బ్రాడ్బ్యాండ్ కుటుంబంలో చేరండి. అత్యున్నత స్థాయి కార్పొరేట్ వైద్య సేవలు ఇప్పుడు అందరికీ అందుబాటులో. అత్యాధునిక పరికరాలతో అత్యున్నత స్థాయి వైద్య సేవలు అందిస్తున్న హాస్పిటల్ ఆంధ్ర ప్రైమ్ హాస్పిటల్. 25 సంవత్సరాలుగా గౌతమి గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ వారిచే నడపబడుతున్న సంస్థ. స్థాపించిన మొదటి సంవత్సరం నుండి 95% ఫలితాలు సాధిస్తున్న విద్యా సంస్థ శ్రీ గౌతమి డిగ్రీ అండ్ పీజీ కాలేజీ. 4 కోట్ల విలువైన స్థలంలో 2 కోట్ల వ్యయంతో కృష్ణనగర్ రైతు బజార్ నిర్మాణం చేయనున్నామని కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ వెల్లడించారు. 2 కోట్ల వ్యయంతో నిర్మాణం చేయనున్న కృష్ణానగర్ రైతు బజార్కు కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, ఎమ్మెల్యే గల్లామాధవి, ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్తో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 5 ప్రాంతాలు తిరిగి 5 అసెంబ్లీ ఎన్నికల తర్వాత కృష్ణానగర్ రైతు బజార్ పురుడు పోసుకుందని అన్నారు. గుంటూరులో 3 రైతు బజార్లు ఉన్నప్పటికీ మౌలిక వస్తువులు లేవన్నారు. 100 షాపులతో అన్ని సౌకర్యాలతో 2 అంతస్తుల్లో ఈ రైతు బజార్ను నిర్మాణం చేయనున్నామని తెలిపారు. ఎమ్మెల్యే గల్లామాధవి, మిర్చియార్డ్ చైర్మన్ కుర్రా అప్పారావు తమ పదవుల్ని అలంకారంలా కాకుండా బాధ్యతగా తీసుకుని పనిచేస్తున్నారని వారిని మంత్రి పెమ్మసాని అభినందించారు. గత 50 ఏళ్లుగా ఈ రైతు బజార్ నిర్మాణం కోసం ఎన్నో పోరాటాలు జరిగాయని ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు పిల్లి మాణిక్యరావు, గాదె వెంకటేశ్వరరావు, పోనబైన శ్రీనివాస్ యాదవ్, వడ్డెర కార్పొరేషన్ చైర్మన్ మల్లి ఈశ్వరరావు, మిర్చియార్డ్ చైర్మన్ కుర్రా అప్పారావు, ఇతర ముఖ్య నాయకులు పాల్గొన్నారు. గుంటూరు ప్రాంతంలో 3 ఉన్నాయి రైతు బజార్లు. అయితే ఈ 3 కూడా ఎక్కడా కూడా ఒక మంచి భవనాలు కానీ, ఒక ఆధునికత, వీళ్ళందరూ చెప్పినట్టు ఒక పార్కింగ్ ప్లేస్ కానీ, టాయిలెట్స్ కానీ ఇవన్నీ లేకపోవటం, రకరకాలుగా ఇబ్బందులు, హైజీనిక్గా ఉండకపోవటం వల్ల అంతగా ఉపయోగపడిపోతూ ఉన్నాయి. అయితే మొట్టమొదటిసారిగా దీనికి ఇప్పుడు దాదాపు 4 కోట్ల రూపాయల గవర్నమెంట్ ల్యాండ్, మున్సిపాలిటీ ల్యాండ్, 2 కోట్ల రూపాయలతోటి కన్స్ట్రక్షన్, దాదాపు 6 కోట్ల రూపాయలతోటి ఒక 11,000 స్క్వేర్ ఫీట్, దాదాపుగా 90 వచ్చేటప్పటికి స్టాల్స్ ఉండే విధంగా, ఒక 10 షాపులు ఉండే విధంగా, ఇందులో 70 వచ్చేటప్పటికి సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ కానీ, రైతులు కానీ, అదేవిధంగా 30 వేరే కమర్షియల్ షాప్స్, 10 కమర్షియల్ షాప్స్, రైతు షాపులు 60, డ్వాక్రా షాపులు 30, కమర్షియల్ షాప్స్ 10, మొత్తం 100 షాపులు ఉండే విధంగా ఇది నిర్మాణం జరగబోతాం. ప్రభుత్వం అంటే ఒక కోఆర్డినేషన్ తో డెవలప్మెంట్ కోసం ముందుకు వెళ్తూ ఉంది. నేటి శానిటేషన్ పరిస్థితి కానివ్వండి, అభివృద్ధి కార్యక్రమంలో ముందుకెళ్తున్న విధానం కానివ్వండి, అన్ని కూడా సమర్థవంతంగా జరుగుతున్నాయనే చెప్పచ్చు. అయితే స్థానికంగా ఇది పెద్ద మార్కెట్ ఉంటున్నప్పుడు చుట్టుపక్కల వాళ్ళకు కూడా కొంత అనుమానాలు రావచ్చు. మరి నిత్యం ఏదో ఒక పళ్ళు తిరుగుతూ ఉంటాయి, మాకు ఏదైనా ఇబ్బంది కలుగుతుందేమోనని అన్ని ఆలోచన చేసి పార్కింగ్ ఏరియాని చాలా సౌలభ్యకరంగా డిజైన్ చేయడం జరిగింది. దాదాపుగా 100 స్టాళ్లతో ఇది ఏర్పాటు చేస్తూ 2 బిల్డింగ్స్, 2 స్టేజ్ బిల్డింగ్ లో కూడా దీన్ని కన్స్ట్రక్ట్ చేయబోతున్నారు. మాధవ్ గారు, అదేవిధంగా కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ గారి నాయకత్వంలో ఇక్కడ ఒక మంచి రైతు బజార్ను ఏర్పాటు చేసుకునే అవకాశం, దానికి చేసిన సంకల్పానికి శ్రీకారం చుట్టినటువంటి మార్కెట్ యార్డ్ చైర్మన్ అప్పారావు గారికి కూడా నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు చెప్తున్నాను. ఇది ఒక మంచి ప్రదేశం, మంచి అందరికీ సంబంధించిన సెంటర్లో ఉన్నటువంటి ప్లేస్. ఈ ప్లేస్ లో
మరి మార్కెట్ ద్వారా నిధులు కేటాయించి అత్యున్నతమైనటువంటి రైతు బజార్గా ఇక్కడ ఎస్టాబ్లిష్ చేయడానికి ప్రయత్నిస్తున్నాం. మీ అందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలుపు. చేబ్రోలు మండల కొత్తరెడ్డిపాలెంలో ఫుడ్ పాయిజన్ బాధితులను కలెక్టర్ సాయికాంత్ వర్మ పరామర్శించారు. కొత్తరెడ్డిపాలెంలోని చర్చిలో 11వ తేదీ నుంచి 13వ తేదీ వరకు కూటములు జరిగాయి. 13వ తేదీ మిగిలిన ఆహారాన్ని 14వ తేదీన తినడంతో 50 మందికి పైగా గ్రామస్తులు అస్వస్థతకు గురయ్యారు. పాడైన ఆహారాన్ని తినడంతో గురువారం రాత్రి నుంచి వాంతులు విరోచనాలతో గ్రామస్తులు ఇబ్బందులు పడుతున్నారు. 6గురి పరిస్థితి విషమంగా ఉండడంతో వారిని తెనాలి ఆసుపత్రికి తరలించారు. డిఎం&హెచ్ఓ విజయలక్ష్మి ఆధ్వర్యంలో మిగతా వారికి గ్రామంలోనే చికిత్స అందిస్తున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ సాయికాంత్ వర్మ కొత్తరెడ్డిపాలెం వెళ్లి బాధితులను పరామర్శించి వైద్యులకు తగు సూచనలు చేశారు. కొంచెం పలిసిన మజ్జిగ గానీ కొబ్బరి నీళ్లు ఓఆర్ఎస్ ప్యాకెట్స్ లేదా ఇక్కడ మీకు అవసరం నీరసంగా ఉందంటే గ్లూకోజ్ కూడా సెలైన్ పెట్టిస్తాం. చర్చి దగ్గర క్యాంప్ పెట్టాం. ఎవరికైనా బాగాలేకపోతే అక్కడ అందరూ వచ్చి చూపించుకోండి. తర్వాత వేడి వేడిగా అప్పటికప్పుడు వండిందే తినండి. ఓఆర్ఎస్ ప్యాకెట్ మీకు బెస్ట్ మెడిసిన్ ఇదే. కొంచెం ఒళ్ళు నొప్పులు నీరసంగా ఉందా? వీళ్ళు అసలు చెప్పలేదు సార్. మా ఇంటికి నేను వెళితే నీరసంగా ఉందని చెప్పి 5గురిని తీసుకొచ్చాను. ఇంట్లోనే ఉంటారు. ఏం పెడుతున్నారు? యాంటీబయాటిక్ కానీ యాంటీబయాటిక్ అందరికీ పెడుతున్నారా? ఇప్పుడు ఐవి ఇస్తున్న అందరికీ యాంటీబయాటిక్ ఇప్పుడు పెట్టారా? కంపల్సరీగా మీరు మర్చిపోకుండా ఓఆర్ఎస్ అందరితో తాగించాలి. తీసుకుంటే అది చాలా ముఖ్యం. డాక్టర్స్ ఇక్కడ ఉండాలి. అలా మీరు నైట్ డ్యూటీ వేయండి. ఇక్కడనే నైట్ కూడా ఉండాలి. 3 days 3 shifts కింద డాక్టర్స్ స్టాఫ్ నర్సుని ఇక్కడ వేయండి. మీరు కూడా ఏమైనా స్టాఫ్ సపోర్ట్ కావాలంటే ఇవ్వండి. చేసి నాకు కంప్లీట్గా మీరు షిఫ్ట్ ఆర్డర్స్ నాకు ఏ చిన్న కేసు వచ్చినా డోంట్ టేక్ ఎనీ చార్జ్. షిఫ్ట్ టు హాస్పిటల్. నియరెస్ట్ హాస్పిటల్ ఏది? కంపల్సరీగా నైట్ డ్యూటీ ఉండాలి. సైడ్ నుంచి కూడా రెవెన్యూ సైడ్ నుంచి కూడా పెట్టి ఒకసారి ఈ 100 మంది ఎవరైతే మొన్న నుంచి తిన్నారో చాలా కేసులు మొన్న రాత్రి మొన్న నైట్ తిన్న అన్ని కేసులు కూడా కలిపి మొత్తం. పెద్దపల్కూరులో రీసర్వే కార్యక్రమాన్ని జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాత్సవతో కలిసి జిల్లా కలెక్టర్ సాయికాంత్ వర్మ తనిఖీ చేశారు. రీసర్వేలో చేపట్టిన కార్యక్రమాలను క్షుణ్ణంగా పరిశీలించారు. రైతులతో స్వయంగా మాట్లాడి వివరాలను తెలుసుకున్నారు. రైతులు చేస్తున్న పంటల సాగు, వాటి వివరాలు, పొందే ఆదాయం వంటి అంశాలను అడిగి తెలుసుకున్నారు. 481 ఎకరాల్లో గ్రౌండ్ ట్రూతింగ్ పూర్తి చేసినట్లు సర్వే అధికారులు, సిబ్బంది తెలియజేశారు. రీసర్వే ప్రక్రియకు ముందుగా రైతులకు నోటీసులు జారీ, ముందస్తు సమాచారం వంటి అంశాలను పరిశీలించారు. క్షేత్రస్థాయిలో పంటలను పరిశీలించారు. రీసర్వే ప్రక్రియను వేగవంతం చేసి పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. రీసర్వేకి అనుసరించవలసిన కార్యక్రమాలను పక్కాగా చేపట్టాలని అన్నారు. రైతులకు ముందుగా తెలియచేసి రీసర్వే పట్ల వివరాలను తెలియచేయాలని అన్నారు. రైతుల అభ్యంతరాలు ఉంటే వాటిని పరిగణనలో తీసుకొని స్పష్టమైన విచారణ చేయాలని ఆదేశించారు. రీసర్వే ద్వారా భూముల వివరాలు పక్కాగా నమోదు కావాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో సర్వే శాఖ ఉప సంచాలకులు తోయే రాక్షసరావు, తహసీల్దార్ సుబాని, స్థానిక రైతులు పాల్గొన్నారు. రోజులైంది స్టార్ట్ అయ్యి 19 days. ఈరోజు 20. ఎవరి పొలము ఇదేనా? రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్ రేట్లు పెరగడంతో మూల్గి నక్క మీద తాటిపండు పడ్డ సామెతగా సామాన్య మధ్యతరగతి ప్రజల పరిస్థితి తయారైంది. పశ్చిమాసియాలో జరుగుతున్న యుద్దం కారణంగా క్రూడ్ ఆయిల్ కొరత ఏర్పడింది. దేశ ప్రజలు పెట్రోల్, డీజిల్ పొదుపుగా వాడాలని ప్రధాని మోడీ పిలుపు ఇచ్చిన వారంలోనే ఆయిల్ రేట్లు పెరగడం జరిగింది. పెట్రోల్, డీజిల్పై లీటరుకు ₹3 పైగా పెరగడంతో ఆటో డ్రైవర్లు, వాహనదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పేద, మధ్యతరగతి ప్రజలపై ఈ ఆయిల్ ధరల పెంపు ఆశానిపాతంగా తయారైంది.
ప్రతిరోజు 2 వీలర్లపై తిరిగే చిరు ఉద్యోగులు పెరిగిన పెట్రోల్ ధరలపై ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏది ఏమైనా ప్రభుత్వాలు పెట్రోల్, డీజిల్ రేట్లు పెంపు విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని వాహనదారులు కోరుతున్నారు. ఇదివరకు ₹97.49 ఉంది డీజిల్ లీటర్. ప్రస్తుతం ఇప్పుడు ₹3.14 పెరిగింది. అంటే ₹100.63 అయింది. పెట్రోల్ వచ్చి 109.64 ఉండేది ఇదివరకు. ఇప్పుడు 112.93 అయింది. లీటర్కి వచ్చి ₹3.29 పెరిగింది. అది ప్రస్తుత రేటు పెరిగిన రేటు. ఇప్పుడు ఉదయం నుంచి అమల్లోకి వచ్చింది, నైట్ 12 గంటల నుంచి అమల్లోకి వచ్చింది. దీనివల్ల సేల్స్ ఏమన్నా తగ్గిందా? సేల్స్ ఏం తగ్గటం ఏమి లేదు, మామూలుగా సేల్స్ అంటే ఎక్కువగా ఏం పెరగలేదు కదా, నార్మల్గానే పెరిగింది. మాకైతే చాలా ఇబ్బందిగా ఉంది. ఇంతకుముందు 119 ఉన్నప్పుడు 109 ఉన్నప్పుడు ఇబ్బందిగా ఉంది. ఇప్పుడు మళ్ళీ ₹3 పెరిగింది. మాకు అంటే మేము ఎల్జీ కంపెనీలో చేస్తాము, మాకు ఇచ్చేది అంతంత మాత్రం. ఇది పెంచుకుంటూ పోతున్నారు, చాలా ఇబ్బందిగా ఉంది. అంటే మధ్య తరగతులకి ఇంకా ఎక్కువ బడన్ అయిపోతూ ఉంటుంది. సో పెట్రోల్ అనేది మళ్ళీ ఇంకా తగ్గేటట్టే ఉంది. తగ్గేదంటే ఏమి లేదు కానీ పెరుగుతూనే ఉంటుంది. ఇంకా పెరిగే అవకాశాలే ఉంది, తగ్గదు. మేము ఎట్ట బతకాలా? అన్ని రేట్లు పెంచితే మేము బతికేది ఎట్టా? ఏ లెక్క బతకాలా? ఎన్ని రేట్లు పెంచుతున్నా, సిగరెట్లు పెంచుతున్నారు, గ్యాస్ పెంచుతున్నారు, కూరగాయలు పెట్రోల్ పెరిగింది. మరి మేము ఎట్ట బతకాలా? లేబర్ అనే వాళ్ళు ఎట్ట బతకాలా? ఏ లెక్క బతకాలా? ఎందుకు చేస్తున్నారు ఎట్ట? భయమేముంది? అడుగుతున్నా, మీకు దయవుంటే తగ్గించండి, అన్నిటికీ తగ్గించండి, అన్ని రేట్లు తగ్గించండి. గ్యాస్ 3000 అమ్ముతుంది. మేము ఎట్ట బతకాలా? లేబర్ వాళ్ళం, ఏ కూలి చేసుకునే వాళ్ళం ఎట్ట బతకాలా? ఏ లెక్క బతకాలా? పెట్రోల్ పెంచి, గ్యాస్ పెంచి, కూరగాయలు పెంచి, గీజులు పెంచి మేము బతికేది ఎట్ట? జిల్లాలో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ల కెపాసిటీని పెంచడం ద్వారా 9000 మందిని ట్రైన్ చేసి ప్లేస్మెంట్లు ఇచ్చేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నామని కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ వెల్లడించారు. స్కిల్ డెవలప్మెంట్పై కలెక్టరేట్లో జరిగిన సమీక్షా సమావేశంలో మంత్రి పెమ్మసానితో పాటు ఎమ్మెల్యేలు గళ్ళా మాధవి, నసీర్ అహ్మద్, ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి పెమ్మసాని మాట్లాడుతూ స్కిల్ డెవలప్మెంట్ అనేది ప్రధానమైన కార్యక్రమంగా తీసుకున్నామని చెప్పారు. తెనాలి బురీపాలెంలో 100 మందికి ట్రైనింగ్ ఇప్పించి వారికి ప్లేస్మెంట్స్ ఇవ్వడం ద్వారా ఎంతో తృప్తి కలిగిందన్నారు. స్కిల్ డెవలప్మెంట్ ద్వారా సెంట్రల్, స్టేట్ స్కీమ్లను ఎలా ఉపయోగించుకోవాలనే అంశాలపై చర్చించామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ సాయికాంత్ వర్మ, కమిషనర్ కె మయూర్ అశోక్, డిఆర్ఓ కాజావలి తదితరులు పాల్గొన్నారు. 2 సంవత్సరాలు గవర్నమెంట్లో వచ్చిన తర్వాత చాలా ప్రోగ్రామ్స్ చేశాం, కానీ మా తెనాలి బురిపాలెంలో ఒక 100 మెంబర్స్కి ట్రైన్ చేసి ప్లేస్మెంట్ చేసినప్పుడు వచ్చినటువంటి సాటిస్ఫాక్షను మిగిలిన వాటిల్లో అంత స్థాయిలో మాకు ఎప్పుడు రాలేదు. ఎందుకంటే వాళ్ళ జీవితాలే మారిపోతాయి. సో ఇటువంటి స్కిల్ డెవలప్మెంట్ని ఏ విధంగా సెంట్రల్లో ఉన్నటువంటి స్కీమ్స్, స్టేట్లో ఉన్నటువంటి స్కీమ్స్ని ఉపయోగించుకొని ఇచ్చిన కెపాసిటీస్ కాకుండా అడిషనల్ కెపాసిటీ ఎక్స్పాన్షన్ చేయాలనే దాని మీద అందరినీ ఈరోజు కలెక్టర్ గారు, సీడాప్, ఆర్సెట్టి అందరూ కూర్చొని రివ్యూ చేశాం. కేంద్ర మంత్రి గారి ఊర్లో ముఖ్యంగా పోస్ట్ నర్సింగ్ లేకపోతే ప్రీ నర్సింగ్, ఈ రెండిట్లో కూడా డైలీ ఎవరికైతే నర్సెస్కి అసిస్ట్ చేసే కార్యక్రమంలో వాళ్ళని బ్రహ్మాండంగా డెవలప్ చేయటం, వాళ్ళకి ప్లేస్మెంట్ ఇవ్వటం. దాదాపు 110 మందిని ట్రైన్ చేస్తే అందులో 93 మందికి మరి ఏఐజీ మణిపాల్ లాంటి హాస్పిటల్లో 21,000 దగ్గర నుంచి వాళ్ళకి శాలరీస్ ఫిక్స్ చేసి ఆ రకంగా ప్లేస్మెంట్ చేసే అవకాశం కల్పించడం అనేది చాలా గొప్ప అంశం. ఆ రీతినే ప్రతి ఈ సీడ్ ఏపీఎస్ఎస్డిసి కానీ లేకపోతే ఆర్సెట్టి కానీ అదేవిధంగా సీడాప్ కానీ వీటిలన్నిటిలో కూడా ఏ అంశాలు ఉన్నాయనేది ఈ రోజున రివ్యూ ప్రధానమైనటువంటి అంశం. జాబ్ మేళాలు కండక్ట్ చేసినప్పుడు కూడా దాదాపుగా ఒక జాబ్ మేళాకి 30,000 మంది వస్తున్నప్పుడు ప్లేస్ అయ్యే వాళ్ళు తక్కువ అవుతున్నారు. అందులో ఉద్యోగాలు దూరంగా ఉన్నాయని కారణం కావచ్చు, ఉద్యోగాలు జీతభత్యాలు సరిపోవట్లేదన్న కారణాలు రెండైతే, ప్రధానంగా స్కిల్ లేని పరిస్థితుల్లో స్కిల్ వాళ్ళకి సరిగ్గా లేక కేవలం డిగ్రీల చేతిలో ఉన్నాయి కానీ స్కిల్ గ్యాప్ ఉంది కాబట్టి వాళ్ళకి ప్లేస్ అవ్వలేని పరిస్థితి కనపడుతుంది. వాళ్ళందరూ కూడా వాళ్ళు ఐడెంటిఫై చేసుకొని ఈరోజు ఎంప్లాయ్మెంట్ ఈ జాబ్ మేళాలు పెట్టే ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ యువతని అటువైపు డైవర్ట్ చేయాలి. అదేవిధంగా యువత కూడా ఈ యొక్క అవకాశాన్ని అందిపుచ్చుకోవాలి. కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు ఉద్యోగ కల్పనలో
ముందుకు వెళ్ళాలి అని ఈ సత్సంకల్పాన్ని అందరం కూడా ముందుకు తీసుకెళ్ళాలి. కాకుండా ముఖ్యంగా మైనారిటీ వర్గాలకు సంబంధించినటువంటి మహిళల కోసం కూడా ఈరోజు హ్యాండ్లూమ్ అండ్ టెక్స్టైల్కి సంబంధించినటువంటి మినిస్ట్రీ ద్వారా కానీ, అలాగే మైనారిటీ వెల్ఫేర్ మినిస్ట్రీకి సంబంధించినటువంటి మినిస్ట్రీస్ కానీ, ఇవన్నీ కూడా సపరేట్గా వేరే వేరే యాంగిల్స్లో కూడా ఈ నైపుణ్య శిక్షణ కార్యక్రమాలను తీసుకోవడం జరుగుతూ ఉంది. భారతీయ విద్యాభవన్లో థియేటర్ ఆర్ట్స్ పై వర్క్షాప్ ప్రారంభమైంది. 4 రోజుల పాటు జరిగే ఈ వర్క్షాప్లో యాక్టింగ్, వాయిస్ మాడ్యులేషన్, స్టేజ్ క్రాఫ్టింగ్, ఇంప్రూవైజేషన్ పై నిష్ణాతులతో అవగాహన కల్పించనున్నారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన చిన్నారులు ఈ వర్క్షాప్లో పాల్గొన్నారు. తమలోని సృజనాత్మకతను వెలికితీసేందుకు, స్టేజ్ ఫియర్ను పోగొట్టేందుకు ఇలాంటి వర్క్షాప్లు దోహదపడతాయని భారతీయ విద్యాభవన్ ప్రతినిధి రామచంద్రరాజు తెలిపారు. భవిష్యత్తులో స్టూడెంట్స్ కు ఉపయోగపడే వర్క్షాప్లను కొనసాగిస్తామని చెప్పారు. కార్యక్రమంలో రవిశంకర్ తదితరులు పాల్గొన్నారు. పిల్లలకి అందరికీ కూడా ఒక థియేటర్ ఆర్ట్ మీద వర్క్షాప్ స్టార్ట్ చేశాం ఇవాళ. ఇది 4 days జరుగుతుంది. చాలా అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. మేము ఊహించలేదు గుంటూరులో అంత రెస్పాన్స్ వస్తుందని. చిన్నారి పిల్లలు చక్కగా పార్టిసిపేట్ చేశారు దీంట్లో. ప్రతిరోజు కూడా మార్నింగ్ 9 to 1 o'clock జరుగుతుంది. ఎవ్రీడే 4 classes ఉంటాయి, 2 sessions కింద. రకరకాలు నాటకాల్లో ఉన్న ప్రతి దాని గురించి కూడా నిష్ణాతులైన నటులు, ఈ థియేటర్ ఆర్ట్లో చాలా చాలా కోర్సులు చేసిన వాళ్ళందరూ కూడా, నంది అవార్డ్స్ వచ్చిన పెద్దలు, నటులు వాళ్ళందరూ కూడా వచ్చి పిల్లలందరికీ కూడా ట్రైనింగ్ ఇస్తున్నారు. ఇది ఇప్పుడు ఈ 4 రోజులే కాదు, తర్వాత మంచి రెస్పాన్స్ ఉంటే తర్వాత కూడా కంటిన్యూ చేద్దాం అనుకుంటున్నాం. మళ్ళీ ఇంకో 4 days. నీట్ యూజీ ప్రశ్నపత్రం లీక్తో రద్దయిన పరీక్షను జూన్ 21న తిరిగి నిర్వహించనున్నట్లు కేంద్రం ప్రకటించింది. ఈ మేరకు కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెల్లడించారు. విద్యార్థులు నష్టపోకూడదనే ఉద్దేశంతోనే రీ ఎగ్జామ్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. 2027 నుంచి నీట్ ఎగ్జామ్ను ఆన్లైన్లో నిర్వహించేందుకు చర్యలు చేపట్టనున్నారు. జూన్ 14 నుంచి స్టూడెంట్స్ అడ్మిట్ కార్డులను డౌన్లోడ్ చేసుకోవచ్చు. నీట్ ప్రశ్నపత్రం లీక్పై సీబీఐ దర్యాప్తు కొనసాగుతుందని తెలిపారు. పెట్రోల్, డీజిల్ ధరలు పెంచడాన్ని సిపిఎం ఖండించింది. ధరల పెంపును నిరసిస్తూ శంకర్విలాస్ సెంటర్లో ఆందోళన చేపట్టింది. యుద్ధ ప్రభావాన్ని ఆసరా చేసుకుని ఆయిల్ ధరలు పెంచడాన్ని ఆ పార్టీ నగర కార్యదర్శి నళినీకాంత్ తీవ్రంగా దుయ్యబట్టారు. కార్యక్రమంలో సిపిఎం నేతలు నేతాజీ, లక్ష్మణ్, ఇతర నేతలు పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం మోడీ గారు ఇరాన్తో అమెరికా అన్యాయమైన దాడి చేస్తున్న నేపథ్యంలో పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు పెంచము అని చెప్పి ఎన్నికల ముందు ప్రకటన చేశారు. ఎందుకంటే భారతదేశంలో సమృద్ధిగా నిల్వలు ఉన్నాయి. ఇప్పటివరకు ఎలాంటి ఇబ్బంది లేదు. 6 నెలలు దాటిన తర్వాత ఇబ్బంది వస్తుంది. ఈలోపు పెట్రోల్, గ్యాస్, డీజిల్ ధరలు పెంచమని చెప్పి ఎన్నికల ముందు హామీ ఇచ్చారు. ఈరోజు ఎన్నికలు అయిపోయిన తర్వాత దొంగచాటుగా ప్రజలను మోసం చేసి ఈ విధంగా పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు పెంచడం దుర్మార్గం, అన్యాయం. మన దేశ ప్రధాని మోడీ గారు మాత్రం దాన్ని ప్రస్తావన చేయడం లేదు. అమెరికా వ్యవహరిస్తున్న తీరుని కనీసం నిరసన వ్యక్తం చేసినటువంటి పాపాన పోలేదు. దీని ద్వారా అమెరికా చేస్తున్నటువంటి దురాఘాతాల ద్వారా ప్రజలపై భారాలు మోపేందుకు మన కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది తప్ప, కానీ ఆ అమెరికా చేస్తున్నటువంటి దురాఘాతాలను కనీసం నిరసన తెలియజేయనటువంటి పరిస్థితుల్లో మన విశ్వగురువుగా చెప్తున్నటువంటి మోడీ గారు వ్యవహరిస్తున్నారు. మామిళ్లపల్లి పెద్దేటమ్మ తల్లి ఆలయంలో రైతులు ప్రమాణం చేశారు. వారి వద్ద ఎమ్మెల్యే ధూళిపాల నరేంద్ర 2100కు మొక్కజొన్న కొనుగోలు చేశారని పెద్దేటమ్మ తల్లి సాక్షిగా ఎమ్మెల్యే నరేంద్ర సమక్షంలో రైతులు ప్రమాణం చేశారు. మాకు సంగం డైరీ క్వింటాకు 2100 రూపాయలు ధర ఇచ్చినది. ఈ ధర ఖండిస్తూ ప్రతిపక్ష పార్టీ వారు చేస్తున్న ఈ రైతు
రైతు వ్యతిరేక ఆరోపణలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తున్నాము. ఇంటర్నెట్ చరిత్రలో సంచలనం సిటీ బ్రాడ్బ్యాండ్. ఇప్పుడు ఇంటింటికి ఇంటర్నెట్, సిటీ నుంచి గ్రామం వరకు అదే స్పీడ్. మీరు ఈ రోజే సిటీ బ్రాడ్బ్యాండ్ కుటుంబంలో చేరండి. అత్యున్నత స్థాయి కార్పొరేట్ వైద్య సేవలు ఇప్పుడు అందరికీ అందుబాటులో. అత్యాధునిక పరికరాలతో అత్యున్నత స్థాయి వైద్య సేవలు అందిస్తున్న హాస్పిటల్ ఆంధ్ర ప్రైమ్ హాస్పిటల్. 25 సంవత్సరాలుగా గౌతమి గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ వారిచే నడపబడుతున్న సంస్థ. స్థాపించిన మొదటి సంవత్సరం నుండి 95% ఫలితాలు సాధిస్తున్న విద్యా సంస్థ శ్రీ గౌతమి డిగ్రీ అండ్ పీజీ కాలేజీ. దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా వర్తింప చేయాలని వెంకటేశ్వరరావు మాదిగ డిమాండ్ చేశారు. ఈ మేరకు ఈ నెల 30వ తేదీన విజయవాడలో రాష్ట్ర సదస్సు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. అదేవిధంగా దేశవ్యాప్తంగా దళిత క్రైస్తవులపై జరుగుతున్న దాడులు, హక్కుల ఉల్లంఘనపై చర్చించనున్నట్లు ఆయన చెప్పారు. దళిత సంఘాల నేతలు, మేధావులు, విద్యావేత్తలు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని ఆయన పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సుబ్బారావు, ఏసోబు తదితరులు పాల్గొన్నారు. బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి ఈ సందర్భంగా పూలమాలలు వేయటమే కాకుండా మా ముఖ్య ఉద్దేశం ప్రజలకు, ప్రభుత్వానికి పత్రికా విలేకరుల ద్వారా మా అభిప్రాయాలను తీసుకెళ్లడం కోసమే ఈరోజు ఇక్కడ అంబేద్కర్ విగ్రహం దగ్గరికి చేరటం అనేది జరిగింది. మా ముఖ్య ఉద్దేశం, ఇటీవల సుప్రీంకోర్టు దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదాని రద్దు చేస్తూ ఇచ్చినటువంటి తీర్పుని అది సరైందా కాదనే విషయం పక్కన పెడితే దేశవ్యాప్తంగా దళిత క్రైస్తవుల మనోభావాలు దెబ్బతిన్నాయి. జీఎంసీ ప్రధాన కార్యాలయంలోని కమిషనర్ ఛాంబర్లో పట్టణ ప్రణాళిక, ఇంజనీరింగ్ అధికారులతో కమిషనర్ మయూర్ అశోక్ రోడ్డు విస్తరణ పనుల వేగవంతంపై ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ బృందావన్ గార్డెన్స్ రోడ్డు విస్తరణకు స్థలాలు ఇచ్చే స్థల యజమానుల నుండి స్వచ్ఛంద అనుమతి పత్రాలను తప్పనిసరిగా తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఆనందపేట 9/6 ప్రాంతంలో చెత్త, ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్, కవర్లు, ఇతర వ్యర్థాలను రోడ్లపై వేయటం వలన ఆవులు, వీధి కుక్కలు వాటిని రోడ్డుపైకి లాగడంతో వాహనదారులు యాక్సిడెంట్స్ కు గురవుతున్నారని గుంటూరు తూర్పు మైనార్టీ నాయకురాలు షేక్ ఆశ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆశ మాట్లాడుతూ రోడ్లపై చెత్త వేయకండని, 1-2 సెకండ్లు ఆలోచిస్తే ఒక ప్రాణాన్ని కాపాడిన వారు అవుతారు. మార్పు నాతో కాదు, మనందరితో మొదలవ్వాలని నేను మాటిస్తున్నాను. స్వచ్ఛత అండ్ సురక్షిత మోడల్ వార్డుగా మార్చే బాధ్యత నాది. మీ దువాలో నన్ను గుర్తుంచుకోండి అని ఆమె అన్నారు. గుంటూరు తూర్పు నియోజకవర్గ 11వ డివిజన్లో నివసిస్తున్న నా సోదరులకు అందరికీ నా చిన్న ఒక విన్నపం. నడిచే రోడ్డు మీద ప్లాస్టిక్ డబ్బాలు కానీ, చెత్తా చెదారం, కుళ్ళిపోయిన పదార్థాలు అన్నీ వేయటం వల్ల వృద్ధులకి, ప్రజలకి, చిన్నపిల్లలకి అందరికీ చాలా బైక్ మీద వెళ్ళే వాళ్ళందరికీ యాక్సిడెంట్లు అయ్యే ప్రమాదం ఉంది, అవుతున్నాయి కూడా. దయచేసి మీరందరూ గమనించాల్సింది ఏంటంటే, మీ ఇంటి ఆడబిడ్డగా ఒకటే విన్నపం నేను వినియోగించుకుంటున్నాను. మీరందరూ కలిసి మీ ఇంటి వద్దకే శానిటైజర్ ఇన్స్పెక్టర్ల కాడి నుంచి పుష్కాట్ నడిపే కార్మికులు అందరూ వస్తున్నారు. దయచేసి మీరందరూ ఆ బండ్లో వేయాల్సిందిగా కోరుచున్నాము. రోడ్డు విస్తరణ పనులలో భాగంగా మరియు లైన్స్ డిటిఆర్ఎస్ ఫిట్టింగ్ పనుల వలన రేపు ఉదయం 6:30 నుండి మధ్యాహ్నం 12:30 వరకు లక్ష్మీపురం మెయిన్ రోడ్, చంద్రమౌళి నగర్, అశోక్ నగర్, బ్రాడీపేట తదితర ఏరియాలలో విద్యుత్ సరఫరాలో అంతరాయం కలదని విద్యుత్ అధికారులు పీహెచ్ ఖాన్, ఎన్ గురవయ్య తెలిపారు. కావున వినియోగదారులు సహకరించవలసిందిగా కోరారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ₹2 కోట్ల వ్యయంతో కృష్ణనగర్ రైతు బజార్ నిర్మాణం శంకుస్థాపన చేసిన కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్. కొత్తరెడ్డిపాలెంలో ఫుడ్ పాయిజన్, 50 మంది అస్వస్థత, బాధితులను తెనాలి ఆసుపత్రికి తరలింపు, కలెక్టర్ పరామర్శ. పలక్లూరులో రీసర్వేను తనిఖీ చేసిన కలెక్టర్ సాయికాంత్ వర్మ. క్షేత్రస్థాయిలో పంటల పరిశీలన, రైతులతో ముఖాముఖి.
స్కిల్ డెవలప్మెంట్ పై కేంద్ర మంత్రి పెమ్మసాని సమీక్ష. సెంటర్ల కెపాసిటీని పెంచి 9,000 మందికి ఉపాధి చేకూర్చేందుకు ప్రణాళికలు చేపడుతున్నట్లు వెల్లడి. పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదలపై మండిపడుతున్న వాహనదారులు. శంకర్ విలాస్ సెంటర్లో సిపిఎం నిరసన. ఇవి ఇప్పటి వరకున్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.